అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. ఒక మంచి సబ్జెక్టు దొరికింది, అందువల్ల వీడియో చేస్తున్నాను. లైబిలిటీ ఎక్స్ అనే అతని మీద ఉంది, కానీ ఈ ఎక్స్ అనే అతను వైతో ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయ్యి, నేను చెల్లించాల్సిన ట్యాక్స్ లేదన్నా సరే నువ్వే చెల్లించేయాలి, ఇంకా నాకు ఎటువంటి సంబంధం లేదు జిఎస్టీ చట్టం కింద అని ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయినప్పుడు, ఈ అగ్రిమెంట్ స్టాట్యూట్ అంటే చట్టపరంగా లేదు ప్రభుత్వాల పరంగా చెల్లుతుందా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్. అంటే పర్టికులర్గా రివర్స్ ఛార్జ్ మెకానిజంలో రిసీవెంట్ ఆఫ్ ది సర్వీస్ కానీ గూడ్స్ కానీ లైబిలిటీ పే చేయాలి, వాళ్ళ మీదే ఉంటుంది ఈ ఆర్సిఎం ట్రాన్సాక్షన్స్ అన్నిట్లో. కానీ ఇక్కడ ఈ కాంట్రాక్టర్ ఏం చేశాడంటే ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయినాడు వాళ్ళ సప్లయర్తో. ఏమైనా చేసుకుని ఇంకా నాకు సంబంధం లేదు, మొత్తం జిఎస్టీ పేమెంట్లన్నీ నువ్వే కట్టాలన్నట్టు సప్లయర్ కట్టేశాడు స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్లో. కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటారంటే రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద నీ మీద లైబిలిటీ ఉంది కాబట్టి నాకు సప్లయర్స్తో సంబంధం లేదు, అది కట్టినా కట్టకపోయినా నువ్వు ఖచ్చితంగా కట్టాలన్నప్పుడు ఇతను ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్ళి కోర్టులో వేసి ఈ విధంగా ఆర్గ్యూ చేశాడు. నేను నా సప్లయర్ ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయినాము, మరి అగ్రిమెంట్ ప్రకారంగా నా సప్లయర్ మొత్తం జిఎస్టీ డిమాండ్స్ అని కడతాడు, మళ్ళా నేను కట్టాల్సిన అవసరం లేదని చెప్పి కోర్టు వారి దగ్గరికి పోయినప్పుడు కోర్టు వారు ఏమంటారంటే చట్టపరంగా సెక్షన్ 9 ప్రకారంగా లైబిలిటీ నీ మీద ఉంది. సో లైబిలిటీ నీ మీద ఉన్నప్పుడు అది నువ్వే చెల్లించాలి. నువ్వు నీ సప్లయర్ ఒక ప్రైవేట్ అగ్రిమెంట్ చేసుకున్నంత మాత్రాన ఈ ట్రాన్సాక్షన్ ఈ అగ్రిమెంట్ చెల్లదు. ది కోర్టు రీఇన్ఫోర్స్ దట్ ప్రైవేట్ అగ్రిమెంట్ కెనాట్ ఓవర్ రైట్ స్టాట్యుటరీ tax obligation. The petitioner failure to cite a relevant notification under section 9 of the GST Act meant the plea based on the agreement was రిజెక్టెడ్. ఇది ఫైనల్ గా కోర్టు వారు ఏం చెప్తున్నారంటే స్టాట్యుటరీగా నీ మీద లైబిలిటీ ఉంది, సెక్షన్ 9 ప్రకారంగా నువ్వు మాకు ఎటువంటి ఇది చూపించలేకపోతున్నావు కాబట్టి ఛార్జీ నీ మీద ఉంది, నువ్వు కంపల్సరీగా పే చేయాలి, మీరు ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయినంత మాత్రాన ఈ ట్రాన్సాక్షన్ చెల్లదని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మిత్రులారా బాగా జాగ్రత్తగా గమనించండి, ఎవరి మీద అయితే లైబిలిటీ ఫిక్స్ చేస్తారో ఖచ్చితంగా వారు మాత్రమే ట్యాక్స్ చెల్లించాలి. నా తరపున మరొకరు చెల్లిస్తారంటే మాత్రం జిఎస్టీ చట్టం కింద పర్టికులర్గా రివర్స్ ఛార్జ్ మెకానిజం ట్రాన్సాక్షన్స్లో ఇటువంటి ఒప్పందాలు చెల్లవు. ఇది గౌరవ అలహాబాద్ హైకోర్టు వారు దేవేంద్ర కుమార్ సింగ్ కాంట్రాక్టర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో చెప్పడం జరిగింది. అగ్రిమెంట్ విత్ సప్లయర్ స్టేటింగ్ హీ వుడ్ పే జిఎస్టీ ఈజ్ నాట్ టెనబుల్ టు అవాయిడ్ ఆర్సిఎం లైబిలిటీ. ఇది ట్యాక్స్ మ్యాన్ వెబ్సైట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. 173 taxman.com 627 ఇది సైటేషన్. ఒకసారి మీరు కూడా చదివి అర్థం చేసుకొని మీ క్లయింట్స్కి ఈ విధమైన సలహాలు చెప్తారని చెప్పి కోరుకుంటూ 2025 సంవత్సరం ఈ రోజుతో ముగుస్తున్నది. రాబోయే సంవత్సరంలో అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ మనం ఉండాలని చెప్పి కోరుకుంటూ సభ్యులందరికీ, మిత్రులందరికీ, గౌరవ పెద్దలందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.